మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమ్ ఇన్గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగుతుంది. జూమ్ ఇన్గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చినాయి. పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కానీ క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ క్యాన్ బి అబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్. యూ హ్యావ్ టు బి subjective and observe them very closely exactly the actions, because ఆ ప్యాటర్న్ అనేది వేరే ఫాలో అవ్వాలి లెక్క ప్రకారం. అంటే పురాణాలు నిజంగా జరిగాయి ఇవి రియల్ అని అనడానికి కానీ, అంటే రియల్ అన్రియల్ అని మీరు ఎప్పుడు డిబేట్ చేయలేదు, బట్ సంకేతాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం ఇప్పుడు ఏరోప్లేన్ గా ట్రాన్స్లేట్ అయింది. బహుశా అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయేమో. పుష్పక విమానం ఫస్ట్ టైము మనమే ఇన్వెంట్ చేసాం. ఎందుకు చేసాం, ఎవరో రాశారు అది. అంటే అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ ఇస్ సపోజ్ టు బి ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు. సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మన ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు, కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా? అంటే కృష్ణుడు బెటర్, కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్ గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు. బెటర్ అంటారు రాముడి కంటే.